నాకు ఒక అమ్మ గురించి తెలిసింది. సో ఆ అమ్మకి 8 మంది పిల్లలు, 8 మంది అయినా కానీ ఒంటరిగా జీవిస్తున్న ఆ జీవితాన్ని నాకు కొంతమంది నా స్నేహితులు చెప్పడం జరిగింది. దేవుడు నాకు ఇచ్చినటువంటి దాంట్లో సో ఆ అమ్మకి నేను హెల్ప్ చేయాలని అయితే ఈరోజు డిసైడ్ అయిపోయాను. సో చూస్తున్నారు కదండి అమ్మ దీన పరిస్థితి. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి రైస్, ప్రొవిజన్స్ అండ్ కూరగాయలు, బెడ్షీట్ అండ్ చీర అండ్ కొంత డబ్బులైతే ఆ అమ్మకి నేను సహాయము చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం చేసుంటే బాగుండు అనిపించింది. సో ఆ అమ్మ దీన పరిస్థితి మరి చూసి నాకైతే చాలా బాధ అనిపించింది, చాలా వేదన అనిపించింది. ఒక్కసారి అమ్మ మాటల్లో విందాం. ఎంతమంది పిల్లలు? 8 మందిని కన్నావు. 8 మందిని కన్నా ఒక్కదానివే ఉంటున్నావా? ఎవరు పెట్టట్లే? ఊర్లో అడుక్కుంటున్నారా? చల్లగా బతకాలనైనా బతకాల. ఎవరు ఊరు వాళ్ళందరూ చల్లగా బతకాలా? పోతే కాదనలు వాళ్ళని తీసుకొని అన్నం పెడతాను. మళ్ళీ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. మీ గురించి తెలిసిన తర్వాత ఇక్కడికి రావాలనిపించింది, నాకు రావాలనిపించింది, వచ్చాం. పండ్లు పండేలాగా బతుకుతండ్రి, కాళ్ళు మొక్కుతా తండ్రి. చాలా చాలా థ్యాంక్ యూ అమ్మ. చీర తీసుకోండి. రైట్, ఇక ఈ పప్పు, నూనె, ఉప్మా, సబ్బులు, నిమ్మకాయలు, తినడానికి బ్రెడ్, గోధుమ పిండి, పేస్ట్, కొబ్బరి నూనె డబ్బాలు ఉన్నాయి. బియ్యం తీసుకొచ్చినాను, కూరగాయలు తీసుకొచ్చాను. సరేనా? ఇదిగోండి, ఇవి కొన్ని డబ్బులు ఇస్తున్నాను, తీసుకోండి. దీంట్లో ఉన్నాయి డబ్బులు. నా పేరేంటి చెప్పు? నా పేరు అమ్మ తేజ. చెప్పు. అమ్మ తేజ. అయ్యా చల్లగా బతుకుతండ్రి. థ్యాంక్ యూ. 40 ఏళ్ళు బతుకు. థ్యాంక్ యూ అమ్మ.